జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత క్యాబినెట్ పైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. జగన్ క్యాబినెట్లో ఎవరెవరు ఉంటారన్న చర్చ తీవ్ర స్థాయిలో జరుగుతోంది. పార్టీలో ఉన్న సీనియర్ నేతలు మనస్సు నొప్పించకుండా అందరికీ సమానంగా పదవులు కేటాయించాలని, ఎవరూ అలకపాన్పు ఎక్కకూడదనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అందుకే నిన్న జగన్మోహన్ రెడ్డి సీఎంగా తానొక్కరే ప్రమాణ స్వీకారం చేసి మంత్రుల ప్రమాణ స్వీకారాన్ని వారం రోజుల పాటు వాయిదా వేశారు. అందుకు కారణం ఇంకా ఎవరిని తీసుకోవాల్సిన క్లారిటీ రాకపోవడమే. కేబినెట్ మంత్రులు అనగానే ప్రధానంగా వినిపించే పేరు రోజా. రోజాకు జగన్ కేబినెట్లో మంచి శాఖే వస్తుందని అందరూ చెప్పుకుంటున్నారు. ఆమెకు హోంమంత్రి పదవి ఇచ్చే అవకాశమనే ఎక్కువ ఉందన్న ప్రచారంలో ఉంది. ఆమెకి ఏ శాఖ కేటాయించినా ఆ శాఖను సమర్థవంతమైన మంత్రిగా పని చేయగలదన్న విశ్లేషకుల భావన. అందుకే రోజాను స్పీకర్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తున్నారట జగన్మోహన్ రెడ్డి. దీంతో నిన్న రాత్రి రోజాకు స్వయంగా జగన్ ఫోన్ చేశారట. రోజమ్మ, మీరు స్పీకర్గా చేస్తారా అని అడిగారట. దీంతో రోజా, సార్ మీ ఇష్టం అంటూ చెప్పారట. కానీ రోజాకు స్పీకర్గా ఉండడం ఏమాత్రం ఇష్టం లేదని ఆమె సన్నిహితులు అంటున్నారు. కానీ అధినేత చెప్పిన తర్వాత ఇష్టం లేకపోయినా సరే చేయాలి కదా. మరి మీరు రోజాకి ఏ పదవి వస్తుందని భావిస్తున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.